రోజు ఉగాది కదక్క, స్వామి దగ్గర పోయి పంచాంగము అడిగి వద్దాము. ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత అన్ని అడిగేసి వస్తామక్క. ఏం వద్దులేరా, మనకే తెలుస్తుంది కదా. ఎందుకు అక్క అలా చెప్తున్నావు? ఏం తెలుస్తుంది మనకి? ఏముందిరా, మనం ఎంత కష్టపడితే అది ఆదాయం మనకు. అవునా అక్క? అవునరా, నిజమే. మనం ఎంత ఖర్చు పెడితే అది వ్యయము. ఖర్చు పెట్టేది వ్యయమా? అవునరా, మనం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నామనుకో అదే అవమానము. మనం మాట్లాడితే అవమానం ఎందుకు అవుతుంది అక్క? నాకు అర్థం కాలేదు, చెప్పు. ఏముందిరా, మనం నోరు జారి ఏమని అంటే అవతల వాళ్ళు ఏమని అంటారు, అది మరి మనకు అవమానమే కదా. అవునక్క, నువ్వు చెప్పేది కూడా నిజమే. మరి రాజపూజ్యం అంటే ఏందక్క? అవతల మనిషి ఏమన్నా మనము నిశ్శబ్దంగా ఉండడమే రాజపూజ్యము. అదేలా? అవతల మనిషి ఏమన్నా మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకోపోయి సైలెన్స్ గా ఉన్నామనుకో మనకి అది మంచిదే కదా. వాళ్ళే అర్థం చూసేసుకుంటారు అప్పుడు.